రైతు రుణమాఫీ వ్యవహారం పొలిటికల్ వార్ కు తెరతీస్తుంది. ప్రభుత్వ తీరును గులాబీ పార్టీ ఎండగడుతుంది. ఒకే విడతలో 2 లక్షల రుణమాఫీ అని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు అనుసరిస్తున్న విధానాన్ని తప్పుబడుతోంది. రుణం తీసుకున్న రైతుల్లో 30% మంది రైతులకు కూడా రుణమాఫీ వర్తించడం లేదని ఆరోపణలను గుప్పిస్తోంది. ఎన్నికలకు ముందు 2 లక్షల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ తొలి విడతలో ₹1,00,000 లోపు రుణం మాఫీ చేసింది. ఈ పథకం అమలుకు ఎన్నో నిబంధనలను పెట్టింది. నిబంధనలకు అనుగుణంగా రుణం పొందిన రైతులకు ఈ పథకం వర్తిస్తుందని ప్రభుత్వం చెబుతోంది. ఈ అంశాన్ని టార్గెట్ గా చేసుకుని గులాబీ పార్టీ హస్తం పార్టీపై విమర్శలు గుప్పిస్తోంది. ఎన్నికల సమయంలో నిబంధనల గురించి ఎందుకు ప్రస్తావించలేదని ప్రశ్నిస్తోంది. తొలి విడతలో భాగంగా 6 లక్షల మందికి పైగా రైతుల రుణాలను మాఫీ చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. మరో 2 విడతల్లో ₹2 లక్షల లోపు రుణాన్ని మాఫీ చేస్తామని తెలిపింది. ప్రభుత్వం విధించిన నిబంధనలతో దాదాపు 70% మంది రైతులు నష్టపోవాల్సి వస్తుందని లెక్కలను తెరపైకి తెచ్చింది బీఆర్ఎస్. వ్యవసాయ పాస్ పుస్తకాల ఆధారంగానే రుణమాఫీని వర్తింప చేయాలని డిమాండ్ చేస్తోంది. నిబంధనలతో సంబంధం లేకుండా రైతులందరికీ రుణమాఫీ వర్తించేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని సూచించింది. రైతు సంక్షేమం పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం మెజారిటీ అన్నదాతలను దగా చేస్తోందని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి విమర్శించారు. మీ నిబంధనల వల్ల, మీ ఆంక్షల వల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళని మీరు లెక్క తీసుకోలే, రేషన్ కార్డు లేని వాళ్ళని లెక్క తీసుకోలే, ఆధార్ కార్డు లేని వాళ్ళని లెక్క తీసుకోలే, ప్రభుత్వ ఉద్యోగస్తులను లెక్క తీసుకోలే, ఐటీ పే చేస్తున్న వాళ్ళని లెక్కలే తీసుకోలే. ఇవన్నీ లెక్కలో తీసుకోకపోవడం వల్ల ఇవాళ ఉన్న రైతుల సంఖ్య 11 లక్షలకు తగ్గింది, 30%కే వచ్చింది. అంతేకాకుండా ఆనాడు 16,000 కోట్లుంటే 19,000 కోట్లుంటే ఇవాళ 6,000 కోట్లకు వచ్చింది. ప్రభుత్వం ₹1,00,000 లోపు రుణమాఫీ అని చెప్పిన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో రుణాలు తీసుకున్న 600కు పైగా రైతుల్లో కేవలం 9 మందికి మాత్రమే రుణమాఫీ వర్తిస్తుందని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే విధంగా రుణమాఫీ పథకం అమలవుతుంది అన్నారు. కేవలం కటింగ్లు పెట్టి కాలయాపన చేసి టైంపాస్ చేసి తూతూ మంత్రంగా ఏదో మీద వారికి ఇచ్చేసి వారికి ఏదో ఇచ్చినామని చెప్పేసి కొంతమందికి ఇచ్చేస్తామని చెప్పేసి మా హామీని పేరు నిలబెట్టుకున్నామని చెప్పి రాహుల్ గాంధీని తీసుకొని సభ పెట్టడం కాదు. చిత్తశుద్ధి ఉండాలా, ప్రజలకి మీరు నిజంగా చేస్తున్నా లేదా మీకు మీరు ప్రశ్నించుకోవాలా, మీరు మీ ఆత్మ పరిశీలన చేసుకోవాలా. రైతులందరికీ రుణమాఫీ వర్తింప చేయాలనే డిమాండ్తో రైతుల మద్దతు కూడగట్టే ఆలోచనలను గులాబీ పార్టీ చేస్తోంది. బీఆర్ఎస్ హయాంలో రైతులకు వివిధ పథకాల ద్వారా అందించిన సహాయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తోంది.